99 టీవీ నేను ప్రియాంక. మిషన్ భగీరథ గులాబీ బాస్ కేసీఆర్ మానస పుత్రిక. బీఆర్ఎస్ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనులు చేశారు. ఇంటింటికి నల్లా నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో ముందుకు సాగారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెకు డ్రింకింగ్ వాటర్ చేరాలనే ప్రయత్నించారు. కానీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆ పథకం ఇప్పుడు ఎలా ఉంది, ముందుకు సాగుతోందా లేదా అనే విషయాలపై 2025 రివైండ్ స్టోరీలో చూద్దాం. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన ప్రాజెక్టులలో మిషన్ భగీరథ ఒకటి. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇవ్వాలనే గొప్ప సంకల్పంతో దాదాపు 45,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఒకప్పుడు ఆశగా కనిపించిన ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రజల పాలిట ఆవేదనగా మారింది. ఆకాశమంత లక్ష్యంతో 1,000 కోట్ల రూపాయల వ్యయంతో మొదలైన మిషన్ భగీరథ ప్రయాణం ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. గ్రామాల్లో ట్యాపులు ఉన్నాయి, వీధుల్లో పైపులు ఉన్నాయి, కానీ వాటిలో రావాల్సిన వాటర్ మాయమైంది. కొద్ది రోజుల్లో సమ్మర్ సమీపిస్తున్న వేళ తెలంగాణ పల్లెల్లో మళ్లీ పాత రోజులు గుర్తొస్తున్నాయి. మహిళల చేతుల్లో బిందెలు, నీళ్ల ట్యాంకర్ల కోసం ఎదురుచూపులు ఇప్పుడు కామన్ గా మారిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామాల్లో మిషన్ భగీరథ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఉదయం లేవగానే ఇళ్ల ముందు నీళ్ల కోసం మహిళలు ఎదురు చూడటం మానేసి పంచాయతీ ఆఫీసుల ముందు, ప్రధాన రహదారుల మీద ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతున్నారు. ఇది కేవలం ప్రకృతి సిద్ధంగా వచ్చిన కరువు కాదు, నిర్వహణ లోపం వల్ల వచ్చిన కృత్రిమ కరువు అని గ్రామస్తులు గొంతెత్తుతున్నారు. ట్యాపులు విప్పితే నీటికి బదులు గాలి వస్తోందని, కొన్ని వారాలుగా నీటి సరఫరా నిలిచిపోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథ అనేది కేవలం పైపులు వేయడంతో ముగిసే ప్రాజెక్టు కాదు, అది నిరంతరం కొనసాగాల్సిన ఒక వ్యవస్థ. అయితే క్షేత్రస్థాయిలో అందుతున్న సమాచారం ప్రకారం కొంతకాలంగా మెయింటెనెన్స్ పనులు పూర్తిగా పడకేశాయి. చాలా గ్రామాల్లో మోటార్లు పాడైపోయి నెలలు గడుస్తున్నా రిపేర్లు జరగటం లేదు. వాల్వుల నిర్వహణలో సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయ వర్గాల్లో దీనిపై పెద్ద చర్చే నడుస్తోంది. అవసరమైన నిధులు విడుదల కాకపోవడమే ఈ దుస్థితికి కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. మిషన్ భగీరథ చుట్టూ ఇప్పుడు రాజకీయ విమర్శల సెగరాజుకుంది. బీఆర్ఎస్ నేతలు ఈ పరిస్థితిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మిషన్ భగీరథ కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ప్రతి ఇంటికి నీరు అందించేలా అద్భుతమైన డిజైన్తో దీన్ని నిర్మించారని తెలిపారు. తమ హయాంలో ఇంటి ముంగిట నీరు వచ్చింది, కానీ ప్రస్తుత ప్రభుత్వం కనీసం మెయింటెనెన్స్ కూడా చేయలేకపోతోంది. ప్రాజెక్టు కట్టడం ఒక ఎత్తు అయితే దాన్ని నడపడం మరో ఎత్తు. మెయింటెనెన్స్ చేతకాక ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెర్షన్ మాత్రం మరోలా ఉంది. ప్రభుత్వం గతంలో జరిగిన అవకతవకలను ఎత్తిచూపుతోంది. ప్రాజెక్ట్ నిర్మాణంలోనే లోపాలున్నాయని, కొన్ని చోట్ల పైపులు నాణ్యత లేకుండా వేశారని, అందుకే ఇప్పుడు తరచూ లీకేజీలు వస్తున్నాయని కౌంటర్ ఇస్తోంది. వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో ప్రజల దాహం మాత్రం తీరడం లేదు. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుంటే మధ్యలో సామాన్యుడు నలిగిపోతున్నాడు. డ్రింకింగ్ వాటర్ ను కూడా రాజకీయంగా చూడొద్దని ప్రజలు వేడుకుంటున్నారు. ఈ ఏడాదిలో మిషన్ భగీరథ మరోసారి చర్చనీయాంశంగా మారింది. అది సాధించిన విజయాల వల్ల కాదు, అది విఫలమైన తీరుపై చర్చకు దారితీసింది. ఈ పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే విలేజ్ లో ఖాళీ బిందెలతో చేసే నిరసనలు ఉధృతమయ్యే ప్రమాదం ఉంది. మిషన్ భగీరథ మళ్లీ సజీవం కావాలంటే కేవలం పైపులు మార్చితే సరిపోదు. ఒక పటిష్టమైన ప్రణాళిక, నిధులు కేటాయించాలి. నిరంతర పర్యవేక్షణ అవసరం. వాగ్దానాల నీళ్లు కడుపు నింపవు. పైపుల్లో వచ్చే నీళ్లు ప్రజలకు కావాలి. ఒక గొప్ప పథకం రాజకీయాలకు లేదా నిర్వహణ లోపాలకు బలవ్వకూడదు. మిషన్ భగీరథ విజయం అనేది కేవలం ప్రభుత్వం పైనే కాదు, ప్రజల ఆరోగ్యానికి కూడా ముడిపడి ఉంది. ఫ్లోరైడ్ రహిత నీటిని అందించడం ద్వారా తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిన ఈ ప్రాజెక్ట్ నేడు నీరు లేక వట్టిపోతే అది రాష్ట్ర పురోగతికే పెద్ద అడ్డంకి. రాబోయే రోజుల్లో ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే వాగ్దానాలు పక్కన పెట్టి వార్ రూమ్ స్థాయిలో పనులు జరగాలని కోరుతున్నారు ప్రజలు.